హలో ఫ్రెండ్స్. జూన్ 2, 2014 ఆ రోజు ఇండియా మ్యాప్‌లో ఒక పెద్ద మార్పు జరిగింది. ఒకే భాష మాట్లాడే తెలుగు ప్రజలు, ఒకే కల్చర్, ఒకే ఫుడ్, ఒకే హిస్టరీ ఉన్న ప్రజలు ఒక్కసారిగా 2 రాష్ట్రాలుగా విడిపోయారు. ఒకవైపు తెలంగాణ ప్రజలు ఆనందంతో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. 60 సంవత్సరాల పోరాటం తర్వాత వాళ్ళకి వాళ్ళ రాష్ట్రం దక్కింది. హైదరాబాద్ రోడ్లన్నీ కూడా సెలబ్రేషన్స్‌తో నిండిపోయాయి. కానీ మరోవైపు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి పూర్తిగా డిఫరెంట్. వాళ్ళు తమ క్యాపిటల్ సిటీ హైదరాబాద్‌ని కోల్పోయారు. ఆర్థికంగా స్ట్రాంగెస్ట్ సిటీ వాళ్ళ చేతిలో నుంచి వెళ్ళిపోయింది. మిగిలింది ఫెర్టైల్ ల్యాండ్స్, లాంగ్ కోస్టల్ లైన్ మాత్రమే. కానీ క్యాపిటల్ మాత్రం లేదు. ఇప్పుడు 2026 అంటే రాష్ట్ర విభజన జరిగి ఖచ్చితంగా 12 సంవత్సరాలు పూర్తయింది. అయితే ఈ 12 సంవత్సరాల్లో ఎవరు ఎక్కువ డెవలప్ అయ్యారు? ఎవరు పొలిటికల్ మిస్టేక్స్ చేశారు? ఎవరు ప్రామిసెస్‌ని ఫుల్‌ఫిల్ చేశారు? మరి ముఖ్యంగా తెలంగాణ గెలిచిందా? లేక ఆంధ్రప్రదేశ్ తిరిగి లేచిందా? ఈరోజు వీడియోలో ఈ ఫ్యాక్ట్స్, నెంబర్స్, పాలిటిక్స్, కాంట్రవర్సీస్ అన్నీ కూడా మాట్లాడుకుందాం. నో ఫిల్టర్స్, నో బయాస్, ఓన్లీ రియాలిటీ. లెట్స్ గెట్ ఇంటు ద షో. 2014లో విభజన జరిగినప్పుడు నిజం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ చాలా అంటే చాలా పెద్ద నష్టాన్ని ఎదుర్కొంది. ఎందుకంటే హైదరాబాద్ అప్పటికే ఇండియాలో టాప్ ఎకనామిక్ సిటీస్లో ఒకటి. ఐటీ కంపెనీస్, ఫార్మా ఇండస్ట్రీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, కార్పొరేట్ ఆఫీసెస్ అన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి. రాష్ట్రం విడిపోయిన వెంటనే ఇవన్నీ తెలంగాణకు వెళ్ళిపోయాయి. ఆంధ్ర దగ్గర 13 జిల్లాలు మాత్రమే మిగిలిన్నాయి. కానీ క్యాపిటల్ మాత్రం లేదు. ఇంకో విషయం ఏంటంటే అప్పుడు పార్లమెంట్లో ఏపీకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని చెప్పి ప్రామిస్ చేశారు. అంటే సెంట్రల్ నుంచి ఎక్స్ట్రా ఫండ్స్, ట్యాక్స్ బెనిఫిట్స్, అలాగే స్పెషల్ ప్యాకేజెస్ లాంటివి ఇస్తానని ప్రామిస్ చేశారు. అండ్ ఇవన్నీ ఏపీకి రావాలి. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఆ ప్రామిసెస్ని ఫుల్ఫిల్ చేయలేదు. అంటే ఏపీకి ఇచ్చిన బిగ్గెస్ట్ అష్యూరెన్స్ పేపర్ల మీదే మిగిలిపోయింది. ఇది ఆంధ్ర పాలిటిక్స్లో ఇప్పటికీ బిగ్గెస్ట్ ఎమోషనల్ టాపిక్. ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడదాం. తెలంగాణ ఏర్పడినప్పుడు వాళ్ళకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ హైదరాబాద్. అది ఆ టైంలోనే వరల్డ్ క్లాస్ సిటీ. బైఫర్కేషన్ జరిగిన వెంటనే మొదటి సీఎంగా కేసీఆర్ గెలిచారు. హైదరాబాద్ని మరింత అగ్రెసివ్గా గ్రో చేశారు. 2014లో తెలంగాణ ఎకానమీ దాదాపుగా 5 లక్షల కోట్లుండేది. అండ్ అది 2024 టైంకి 15 లక్షల కోట్లకి చేరుకుంది. అంటే ఆల్మోస్ట్ 3 టైమ్స్ పెరిగింది. దీంతో పాటుగా పర్ క్యాపిటా ఇన్కమ్ కూడా భారీగా పెరిగింది. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, యాపిల్ ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా హైదరాబాద్లో పెద్ద క్యాంపస్లని ఏర్పాటు చేశాయి. ఇవాళ హైదరాబాద్ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇండియాలోనే బిగ్గెస్ట్ టెక్ హబ్స్లో ఒకటిగా నిలిచింది. దాంతోపాటుగా కేసీఆర్ గవర్నమెంట్ రైతు బంధు స్కీమ్ని తీసుకొని వచ్చింది. ఫార్మర్స్కి డైరెక్ట్గా ఫైనాన్షియల్ సపోర్ట్ని ఇచ్చింది. ఇటువైపు పవర్ సెక్టర్ కూడా ఇంప్రూవ్ అయింది. కానీ ఇక్కడే కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. క్రిటిక్స్ ఏమంటారంటే ఈ డెవలప్మెంట్ అంతా కూడా అప్పు తీసుకొని చేసిందని. పర్టికులర్గా కాళేశ్వరం ప్రాజెక్టు పైన చాలా అంటే చాలా ఎలిగేషన్స్ వచ్చాయి. కాస్ట్ పెరిగిన దానిపైన, క్వాలిటీ పైన క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. కాంగ్రెస్ పవర్లోకి వచ్చిన తర్వాత ఈ ఇష్యూ మరింత పెద్దదిగా మారింది. అంటే దీన్ని బట్టి చూసుకుంటే తెలంగాణ సక్సెస్ స్టోరీలో అచీవ్మెంట్స్ ఉన్నాయి. కానీ దాంతోపాటుగా కాంట్రవర్సీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టోరీ దగ్గరికి వద్దాం. ఇది లిటరల్గా జీరో నుంచి స్టార్ట్ అయిన కథ. 2014లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యాక అమరావతి అనే డ్రీమ్ ప్రాజెక్ట్ని అనౌన్స్ చేశారు. వరల్డ్ క్లాస్ క్యాపిటల్ సిటీ కడతామని చెప్పన్నారు. ఫార్మర్స్ కూడా నమ్మారు. వేల ఎకరాల భూముల్ని వాలంటీర్లు ఇచ్చేశారు. కన్స్ట్రక్షన్ కూడా మొదలైంది. ఇంటర్నేషనల్ డిజైన్స్ వచ్చాయి. అన్ని స్మూత్గా వెళ్తున్నట్టు కనిపించింది. కానీ ఇదే టైంలో 2019 ఎలక్షన్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు 150 సీట్లను గెలిచి పవర్లోకి వచ్చారు. ఇది ఆంధ్రప్రదేశ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ విక్టరీస్లో ఒకటి. పవర్లోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ 3 క్యాపిటల్స్ అనే కాన్సెప్ట్ని తీసుకొని వచ్చారు. విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూల్ జ్యుడిషియల్ క్యాపిటల్ అని చెప్పి ఈ 3 క్యాపిటల్స్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రడ్యూస్ చేశారు. ఈ డెసిషన్ హ్యూజ్ కాంట్రవర్సీని క్రియేట్ చేసింది. అమరావతి ఫార్మర్స్ అయితే సంవత్సరాల పాటు ప్రొటెస్టులు చేశారు. దీనికి సంబంధించిన కేసులు ఇప్పటికీ కోర్టులో జరుగుతూనే ఉన్నాయి. దీంతో పాటుగా ఇంకొక పక్క పొలిటికల్ ఫైట్స్ కూడా జరిగాయి. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఇష్యూ అనేది ఒక పెద్ద కన్ఫ్యూజన్గా మారిపోయింది. కానీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే పొలిటికల్గా ఎంత గందరగోళంగా ఉన్నా కానీ ఏపీ ఎకానమీ మాత్రం ఎక్కడా కొలాప్స్ అవ్వలేదు. దీనికి మెయిన్ రీజన్ అగ్రికల్చర్. ఆంధ్రప్రదేశ్ ఎకానమీని స్ట్రాంగ్గా నిలబెట్టింది. అండ్ ఇదే టైంలో
స్పోర్ట్స్ డెవలప్మెంట్ కూడా బాగా జరిగింది. దీంతో పాటుగా కొత్త కొత్త ఇండస్ట్రీస్ కూడా వచ్చాయి. అండ్ ఇదే టైంలో 2024లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అయ్యారు. 2026కి అమరావతి పర్మనెంట్ క్యాపిటల్గా ఒక క్లారిటీ అయితే వచ్చింది. దీంతో 12 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఫైనల్గా డైరెక్షన్ అయితే కనిపించింది. ఇంకా పాలిటిక్స్ విషయానికి వస్తే 2 రాష్ట్రాలు కూడా జనాలకి ఒక కంప్లీట్ కమర్షియల్ సినిమాని చూపించాయి. ముందుగా ఆంధ్రప్రదేశ్. ఇక్కడ స్టోరీ మొత్తం చంద్రబాబు నాయుడు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి. ఒకరు ఎక్స్పీరియన్స్, మరొకరు మాస్ లీడర్. జగన్ తన తండ్రి వైఎస్ఆర్ డెత్ తర్వాత రాజకీయాల్లో పూర్తిగా డామినేట్ చేశారు. పాదయాత్ర కూడా చేశారు. దీంతో 2019లో ల్యాండ్ స్లైడ్ విక్టరీని సాధించారు. కానీ గవర్నెన్స్లో చాలా ఛాలెంజెస్ ఎదురయ్యాయి. క్యాపిటల్ ఇష్యూస్, ఆంధ్ర అప్పులు, అపోజిషన్పై కేసులు, ఇలా ఎన్నో కాంట్రవర్సీస్ అయితే జరిగాయి. అండ్ చంద్రబాబు నాయుడు గారి పైన జరిగిన ఈడీ రైడ్ గురించి మనందరూ తెలిసిందే. ఈడీ కేసులో చంద్రబాబు నాయుడు గారిని జైల్లో కూడా పెట్టించారు. అండ్ ఇది కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఇండియా వైడ్ బిగ్గెస్ట్ కాంట్రవర్సీగా నిలిచింది. జైలుకి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే సీఎం అయ్యారో సేమ్ అలానే చంద్రబాబు నాయుడు గారు కూడా అరెస్ట్ అయిన తర్వాత 2024లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి సీఎంగా ఎంపికయ్యారు. ఇప్పుడు తెలంగాణ దగ్గరికి వద్దాం. కేసీఆర్ తెలంగాణ ఫార్మేషన్ హీరో. 9 సంవత్సరాల పాటు తెలంగాణ పాలిటిక్స్ అంటే కేసీఆర్ పాలిటిక్సే. ఆయన పార్టీ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారింది. నేషనల్ పాలిటిక్స్లోకి వెళ్ళాలని చెప్పి వాళ్ళు ప్రయత్నించారు. కానీ అదే సమయంలో రేవంత్ రెడ్డి గ్రౌండ్ లెవెల్లో బాగా స్ట్రాంగ్ క్యాంపెయిన్ చేశారు. దీంతో 2023 ఎలక్షన్స్లో కాంగ్రెస్ పవర్లోకి వచ్చింది. కేసీఆర్ గారి టీఆర్ఎస్ పార్టీ ఓటమిని చూసింది. ఇది తెలంగాణ పాలిటిక్స్లోనే బిగ్గెస్ట్ ట్విస్ట్. ఒకప్పుడు తెలంగాణని క్రియేట్ చేసిన లీడర్ అదే తెలంగాణ ప్రజల చేతిలో పవర్ కోల్పోయారు. దీన్ని బట్టి అర్థమవుతుంది పాలిటిక్స్ అనేది ఎంత అన్ప్రిడిక్టబుల్లో. ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య యాక్చువల్ కంపారిజన్ చూద్దాం. ఈ విషయం గురించి తెలుసుకునే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసినట్టు ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న గంటని ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. జీడిపి. ఆంధ్రప్రదేశ్ జీడిపి 16.4 లక్షల కోట్లు. అండ్ ఇటు తెలంగాణ జీడిపి 16.1 లక్ష కోట్లు. అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ అనొచ్చు. ఇంకా గ్రోత్ రేట్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ 12.5% గ్రోత్ రేట్ని చూసింది. ఇది ఇండియాలోనే సెకండ్ ఫాస్టెస్ట్ గ్రోత్ రేట్. ఇంకా తెలంగాణ గ్రోత్ రేట్ వచ్చేసి 12%. ఇంకా పర్ క్యాపిటల్ ఇన్కమ్ దగ్గరికి వస్తే ఆంధ్రప్రదేశ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2,68,000 రూపాయలు. అండ్ ఇటువైపు తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చేసి 3,08,000 రూపాయలు. అంటే పర్ క్యాపిటల్ వైజ్ చూసుకుంటే తెలంగాణనే లీడ్లో ఉంది. ఇంకా పాపులేషన్ పరంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ వచ్చేసి 5.4 crores. అంటే తెలంగాణ పాపులేషన్ వచ్చేసి 4 crores. అందుకనే జీడిపి ఆల్మోస్ట్ సిమిలర్గా కనిపించినా కానీ తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువగా ఉంది. ఇక ఫైనాన్షియల్ డిసిప్లిన్ దగ్గరికి వస్తే తెలంగాణ డెబ్ మేనేజ్మెంట్ అనేది కొంచెం బెటర్ అని చెప్పాలి. ఎందుకంటే ఏపీ డెఫిసిట్ అనేది తెలంగాణతో పోల్చుకుంటే ఎక్కువగా ఉంది. కానీ ఓవరాల్ పిక్చర్ కనుక చూసుకుంటే 2 రాష్ట్రాలు కూడా నేషనల్ యావరేజ్ కంటే ఫాస్ట్గానే గ్రో అయ్యాయి. చెప్పాలంటే ఇది చాలా అంటే చాలా మంచి విషయం. అయితే 12 సంవత్సరాల తర్వాత ఎవరు విన్నర్ అనేది అందరి మైండ్లో ఉన్న క్వశ్చన్. ఎర్లీ ఇయర్స్ గురించి మాట్లాడుకుంటే డెఫినెట్లీ తెలంగాణ అనే చెప్పాలి. ఎందుకంటే హైదరాబాద్ అడ్వాంటేజ్, ఐటీ గ్రోత్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ వీటన్నిటిలో కూడా తెలంగాణ క్లియర్ విన్నర్గా కనిపించింది. కానీ లాంగ్ టర్మ్ స్టోరీ చూస్తే ఆంధ్రప్రదేశ్ కంబ్యాక్ అనేది చాలా ఇంప్రెసివ్గా ఉంది. క్యాపిటల్ లేదు, స్పెషల్ స్టేటస్ రాలేదు, రెవెన్యూ సిటీ లేదు, అయినా కూడా స్టేట్ ఎకానమీ నిలబడింది. అండ్ ఈ సంవత్సరంలోనే అమరావతి క్లారిటీ అనేది వచ్చింది. డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. అంటే తెలంగాణ ఫాస్ట్ స్టార్ట్ తీసుకుంది, ఆంధ్రప్రదేశ్ స్లో స్టార్ట్ తీసుకుంది. కానీ ఇప్పుడు ఇద్దరు ఆల్మోస్ట్ సేమ్ లెవెల్కి వచ్చారు. సో ఫ్యూచర్లో 2 తెలుగు రాష్ట్రాలు ఇలాగే ఒకరితో ఒకరు పోటీ పడుతూ డెవలప్మెంట్ దిశగా పరిగెత్తుతాయా లేదా అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. చివరిగా అందరిలో ఉండే ఇంకో క్వశ్చన్, బైఫర్కేషన్ సరైన నిర్ణయమా కాదని. తెలంగాణ వాళ్ళైతే అబ్జల్యూట్లీ ఎస్ అని చెప్పంటారు. ఎందుకంటే ఐడెంటిటీ, రిప్రజెంటేషన్ అలాగే రిసోర్సెస్ అనేవి వాళ్ళ చేతిలోకి వచ్చాయి. ఇంకా ఆంధ్ర వాళ్ళ విషయానికి వస్తే మాకు అన్యాయం జరిగిందంటారు. ఎందుకంటే హైదరాబాద్ పోయింది, స్పెషల్ స్టేటస్ రాలేదు, కేంద్రం చేసిన ప్రామిసెస్ ఫుల్ఫిల్ అవ్వలేదు. కానీ ఒక విషయం మాత్రం నిజం, 12 సంవత్సరాల తర్వాత 2 రాష్ట్రాలు కూడా సర్వైవ్ అయ్యాయి. అంతేకాదు బాగా గ్రో కూడా అయ్యాయి. అలాగే తెలుగు లాంగ్వేజ్కి స్టేట్ బౌండరీస్ ఉండవు.
ఆంధ్ర అయినా తెలంగాణ అయినా మనమందరం కూడా తెలుగు ప్రజలమే. జై తెలంగాణ, జై ఆంధ్రప్రదేశ్, జై తెలుగు తల్లి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ ఎ నైస్ డే.